వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయసుదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓటుకు నోటు కేసులో ప్రమాణం చేస్తావా రేవంత్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సవాల్ విసిన బీజేపీ నేత డీకే అరుణ మహబూబాబాద్ జిల్లాలో కామ్రేడ్ లెనిన్ కు రివాళ్లు బట్టు అంజయ్య భవనంపై జెండా ఎగరవేసిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకన్న రాజకీయ కక్షలతో మల్బరీ తోటపై విష ప్రయోగం దుర్మార్గం ఆగ్రహం వ్యక్తం చేసిన పెనుకొండ మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అనకాపల్లి జిల్లాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైసీపీ ప్రభుత్వ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్తామన్న వైవి సుబ్బారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఈటెల రాజేందర్ కు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం రా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో బీజేపీ నేత డీకే అరుణ రేవంత్ పై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం లేదని ప్రమాణం చేస్తావా రేవంత్ అంటూ సవాల్ విసిరారు. తన ప్రమేయం లేకుంటే రేవంత్ రెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 100% ఆర్థిక సాయం చేసిందని ఆరోపించారు. ఈటెలపై రేవంత్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్నికలు ముందా తర్వాత అనేది కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసేది పక్కా అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని డీకే అరుణ హెచ్చరించారు. దాంట్లో 100% వాస్తవం ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు, డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? దీంట్లో మతలబ్ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా? హుజురాబాద్ ఎన్నికల్లో అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా? హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేసిన మాట వాస్తవం కాదా? లోపాయికారి ఒప్పందాలు లేవా మీకు? 100% ఉన్నాయంటే స్పష్టమైంది కదా. మునుగోడు ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది కదా. ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో డబ్బు రూపేణ సహకారం అందించిందంటే మీరు ఎందుకంత ఉడుక్కుంటున్నారు? వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోవాలా సోదరా రేవంత్. వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోవాలా. ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా ఎంతో మంది నాయకులు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం ఉందని మీరు మాట్లాడే విషయం మర్చిపోతే ఎట్లా? కాంగ్రెస్ మీద ఎవరైనా విమర్శ చేస్తే ఎంబడే బీజేపీ మీద దండులాగా బీఆర్ఎస్ వాళ్ళు పడతారు. కారణం ఏమి దానికి? ఈరోజు ఈటెల రాజేందర్ గారిని మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తారని అడుగుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బుల విషయంలో ఎవరైనా నిరూపించగలరా? డబ్బులు ఎన్నికల్లో పంచిన అందరూ పంచుతారు, కానీ పంచినామని ఎవరు చెప్పరు. అది వాస్తవం కాదా? గౌరవం లేకుండా ఒక బీసీ వర్గానికి ఒక నాయకుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా గౌరవం లేకుండా అడ్డగోలుగా నోటికి వచ్చినట్లలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఇటువంటి మీ యొక్క మాటలను చూస్తూ ఊరుకోదు. మీరు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చూస్తూ ఊరుకోదు. వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడే ముందు ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు మాట్లాడినటువంటి భాష ఎవరికి కూడా ఒప్పేది కాదు, నప్పేది కాదని చెప్పి సందర్భం తెలియజేస్తామన్నా. మీ యొక్క తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. వాస్తవాలను గ్రహించడం నేర్చుకోండి. బీఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. గతంలో పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు టీఆర్ఎస్ కు పొత్తు లేదనే విషయం గమనించుకోవాలి. ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాతనో ఒకటి కావడానికి పూర్తి ఒప్పందాలు జరిగిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోవాలా. దాని నుంచి గద్దె పొందాలా. మేమంతా లోపల ఒకటే, భారతీయ జనతా పార్టీ మా టార్గెట్ కాబట్టి మేమంతా ఒకటైపోతాం, భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తాం, నాయకులను టార్గెట్ చేస్తాం, అడ్డగోలుగా మాట్లాడతామంటే సహించేది లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకుండేది లేదు, భారతీయ జనతా పార్టీ ఊరుకుండేది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్న విషయం వాస్తవం కదా. దాని మీద మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయగలుగుతారా? ఈటెల రాజేందర్ గారి పైన నోటికొచ్చినట్లలా మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసం కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల మండలి వెంకన్న జెండా ఆవిష్కరించారు. రష్యాలో కార్మిక వర్గ నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించిన ప్రపంచ పీడిత ప్రజల విముక్తి పోరాట యోధుడు 1917 రష్యాలో బోల్షెవిక్ విప్లవాన్ని విజయవంతం చేసిన కామ్రేడ్ విఐ లెనిన్ 153వ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయం బట్టు అంజయ్య భవనంపై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జెండా ఎగరవేశారు. పట్టణంలోని వివిధ కాలనీలలో జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. దోపిడీ వ్యవస్థను నిర్మూలించి దాని స్థానంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించకుండా ప్రజలకు భూమి భుక్తి విముక్తి అనేది సాధ్యం కానే కాదని చెప్పారన్నారు. ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాడి అసువులు బాసిన అమరవీర యోధులకు కామ్రేడ్ లెనిన్ కు 2 నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించారు. సిపిఎంఎల్ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఈరోజు మన సిపిఎంఎల్ పార్టీ ఏర్పడడానికి కారణం భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు లెనినిజం తోటి ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం తీసుకురావాలని అది సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమైందని చెప్పేసి ఏ నినాదంతో అయితే మనం పనిచేసామో ఇవాళ ఆ లెనిన్ జయంతి కూడా ఈరోజు కావడం, దీని సందర్భంగా సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జెండాను మన పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న గారిని ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్ధిల్లాలి గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. పోరాడే వారిదే, పోరాడే వారిదే. కామ్రేడ్స్, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కామ్రేడ్ వెంకన్నను మాట్లాడేందుకు కోరుతూ ఆహ్వానిస్తుంది. ఈరోజు ఏప్రిల్ 22వ తేదీ. ఇదే రోజు ప్రపంచ మార్క్సిస్ట్ మేధావుల్లో ఒకరైనటువంటి మహోపాధ్యాయుడు అద్దంకి కామ్రేడ్ లెనిన్ పుట్టినరోజు కూడా ఇదే రోజు. మరియు ఇదే రోజు సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. 1969లో రివిజనిస్టులతోటి తెగదెంపులు చేసుకొని పార్లమెంటరీ పందా విధానంలో ఈ దేశంలో అధికారంలోకి వస్తాం, మార్పు తీసుకొస్తాం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశానికి దీర్ఘకాలికమైనటువంటి సాయుధ పోరాటమే మార్గం. ఆ పోరాటం ద్వారానే రాజకీయ కక్షలతో మల్బరీ తోటపై విష ప్రయోగం దుర్మార్గమని పెనుకొండ మాజీ ఎంపీ
జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కంబాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బీదనపల్లి మంజు మల్బరీ తోటపై విష ప్రయోగం చేయడంతో పంట తుది దశలో ఉండడంతో రైతు 3 లక్షల పంట నష్టపోయారని పార్థసారథి తెలిపారు. అనంతరం విష ప్రయోగం చేసిన తోటను పరిశీలించి ఏవైనా రాజకీయ కక్షలు ఉన్నప్పుడు ముఖాముఖి తేల్చుకోవాలే గాని ఇలా రైతుల పొట్టగొట్టడం విష సంస్కృతి అంటూ బీకే పార్థసారథి హెచ్చరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాలని, ఎవరైతే ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారో వారికి తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జీవీపీ నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీదారి 248 1/A సంబంధించినటువంటి భూమిలో 5 ఎకరాల పొలంలో మల్బరీ పంట పండించుతుంది. రామాంజనేయులు అనే రైతు. అదేగా ఈ గ్రామం కూడా చూసినట్లయితే నియోజకవర్గానికే తలమానికంగా దాదాపుగా 140 షెడ్లు నిర్మించుకొని మల్బరీ సాగు సిరికల్చర్ ని ఇక్కడ పంట పెట్టడం జరుగుతూ ఉంది. మంచి రైతులు ఉన్నటువంటి గ్రామం ఇది. అయితే ఈరోజు మల్బరీ పంట మీద, రామాంజనేయులకు సంబంధించినటువంటి పొలంలో ఉన్నటువంటి పంట మీద విష ప్రయోగం చేసి, అదేవిధంగా 4వ జ్వరం వచ్చిన తర్వాత పంట కోతకొస్తున్నటువంటి సందర్భంలో విష ప్రయోగం ఆ పంట మీద చేయడం ద్వారా ఆ పురుగులన్నీ కూడా షింక్ అయి చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా 2 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉండేది ఇంకొక 5-6 రోజులైంటే. కానీ విష ప్రయోగం చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే ఎదురుబడి ఏదైనా ఉంటే కక్షలు కార్యక్రమాలు ఉంటే ఆ విధంగా కక్షలు తీర్చుకోవచ్చు. కానీ ఇది పంటల మీద విష ప్రయోగం చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మొన్న దాదాపుగా ఒక 2 నెలల క్రితం కూడా చూసినట్లయితే ఈ గ్రామంలో సిరికల్చర్ షెడ్ కడతా ఉంటే ఇదే రామాంజనేయులకు సంబంధించినటువంటి షెడ్డును కూడా రాజకీయ కక్షలతో, కార్పొరేట్లతో, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఈ శాసనసభ్యుడు శంకరాయణ అది కూడా ఆ షెడ్డును కూడా ఆపివేయడం, అదే రామాంజనేయుల హైకోర్టుకు వెళ్లి స్టేటస్ కు కూడా తీసుకురావడం జరిగింది. అయితే వాస్తవంగా పట్టా ఇచ్చిన మాట వాస్తవం. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఇచ్చిన సందర్భంగానే ఆ స్థలంలో రామాంజనేయులు సిరికల్చర్ షెడ్ ని నిర్మించుకోవడం జరుగుతోంది. కానీ ఈ రాజకీయంగా ఎదుర్కోలేక రామాంజనేయులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జేఈఎన్ ఎన్యూఆర్ఎం కాలనీలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా ఉన్న ఇండోర్ స్టేడియంకి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సుమారు 2 కోట్ల నిధులను సమకూర్చారని అన్నారు. ఇండోర్ స్టేడియం పునఃప్రారంభించిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, 12 రోజుల క్రితం చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత ముందుకు వెళ్తున్నామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వైసీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మా ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి వరద కళ్యాణి గారికి స్వాగతం, సుస్వాగతం. పెందుర్తి శాసనసభ్యులు పెద్దలు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతంలో పరవాడ మండల జడ్పీటీ సభ్యులు పిఎస్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం.
షెట్లు ఆడదాం సార్ పైన కిందకే చేయాలి తిరుపతి జిల్లా రెట్టపల్లి తిపనూరు గ్రామాల నడుమ జామాయిల్ తోటలో జార్ఖండ్కి చెందిన 50 ఏళ్ల ప్రభుసింగ్ అనే వ్యక్తి మృతదేహాన్ని చిల్లకూరు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతంలో మృతి చెందడంపై అనుమానాస్పద మృతిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు మృతి చెంది సుమారు 2 వారాలై ఉంటుంది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా మృతదేహం పాడైపోయింది. గూడూరు పట్టణంలో ముస్లిం యువత సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ మాస దీక్షల అనంతరం పండుగ సందర్భంగా ముందు రోజు సాయంత్రం నెలవంక దర్శనం అయితే మరుసటి రోజు రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. శుక్రవారం సాయంత్రం నెలవంక కనబడడంతో గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జామియా పెద్ద మసీద్ వద్ద ముస్లిం యువత బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. విశాఖపట్నంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు పండుగను పురస్కరించుకుని ఈద్గా స్థలం వద్ద ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఆచరించారు. విశాఖలో పలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువులు తక్రీర్ పాటించారు. ఖురాన్లో సూక్తులు వివరించారు. అనంతరం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను ఆచరించిన ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలతో అలరించారు. అతను వెళ్ళిపోతాను వెళ్ళిపోవచ్చు కదా. मलक से हमने सुनी जो दादगर रमजान की हकीकत बताई वो शाह
इमरोज मैं मुरीद फितर की है खुश खबर हामी सब इबादत में मशगूल रहते थे हर एक मजाज चीज पे खाया करे ये क़यामत को रमजान की हकीकत बताई वो शाह ने असरार कश्फ कर दिए और खोला हर सतर इमरोज मैं मुरीद फितर की है खुश खबर हामी सब इबादत में मशगूल रहते थे हर एक मजाज चीज पे खाया करे ये क़यामत को إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కస్తూరి నాయనపల్లి గ్రామానికి చెందిన రఘునాథ నాయుడు బెంగళూరు సిటీ పద్మనాభనగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. గత 20 సంవత్సరాలుగా ఆ పార్టీకి చేస్తున్న సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి పద్మనాభనగర్లోని టికెట్ ఇవ్వడంతో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కాణిపాకం వచ్చిన రఘునాథ నాయుడును గ్రామస్తులు మిత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాణిపాకం వినాయక స్వామి ఆలయం ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. స్వామివారికి భారీగా విరాళాలు అందజేస్తానని తెలిపారు. ఛార్జింగ్ పెట్టుకుని వచ్చా వచ్చాడన్నా చెప్పండి చెప్పండి.
ఇదే ఐరాల మండలానికి చెందిన కస్తూర్నాయుడు పిల్ల జన్మించింది. సుమారు 40 ఏళ్ళ ముందు బెంగళూరు అక్కడ మాకు అన్ని ఉన్నత పరిస్థితుల వల్ల సుమారు 20 ఏళ్ళుగా కాంగ్రెస్లో ఉండే నాకు టికెట్ కావాలని చాలా ఆశించారు. మా పార్టీ అధ్యక్షులైన డీకే శివకుమార్ గారు లాస్ట్ టైం మేము కాంగ్రెస్కి చాలా ఈసారి కాంగ్రెస్ పిలుచుకోవాలనేసి అప్పుడు ఆయన కాణిపాక గుడికి పిలుచుకొని వచ్చి ఒక సుమారు 18 నెలల క్రితం ఆయన పిలుచుకొని వచ్చింది. ఆయన నీకు ఈసారి డెఫినెట్గా టికెట్ ఇస్తాను, డెఫినెట్ పిలుచుకోవాలని చెప్పినాడు. అప్పుడు నేను ప్రామిస్ చేసినాను. దానికోసం నేను హైయెస్ట్గా సంబడి కాంగ్రెస్లో పనిచేసినట్లనే టికెట్ ఇచ్చినాను. ఆయన నేను చాలా ధన్యవాదాలు. అదేవిధంగా కాణిపాక గుడి నాకు ఎందుకు ఇచ్చామంటే నేను చిన్నప్పుడు మా ఊరి నుంచి 5 కిలోమీటర్లు అప్పుడు ఎన్నోసార్లు కాణిపాక మేము 1 లక్ష రూపాయలన్న గుడికి రావాలని చేసేసారు. పెద్దవాడి రాబోతుంది దానికి ఇంకా కాణిపాక గుడి ఆశీస్ వినాయక నేను గెలిచి వచ్చానంటే ఇంతవరకు కాణిపాక గుడికి ఎవరు ఈయనంత విరాళం మీద ఇచ్చి ఎవరు ఇంతవరకు ఇచ్చి హైయెస్ట్ విరాళం పంపించి నేను ఆ దేవుడి సేవలో తెచ్చుకున్నాను. అట్లనే మా నాయకుడు అయినటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అంటే 10 రోజుల లోపల ఆయన గుడికి ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినానంటే ఇంతవరకు గుడి ఎవరు ఇంతవరకు విరాళం ఇచ్చినప్పుడు అంత హైయెస్ట్ గుడి ఇచ్చి ఈ గుడిని ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను. అలాగే మా ఎవరికేమైనా సహాయం కావాలన్నా కూడా నేను చేసిన అందరికీ ఒక విజ్ఞప్తి. ఇక్కడ పద్మనాభనగర్లో నేను నిలబడుతూ ఉంటాను. మీ వాళ్ళు ఎవరున్నా తెలుగు అన్ని కమ్యూనిటీలు చేర్చి ప్రతి ఒక్కరూ మీ వాళ్ళు ఎవరున్నానో ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ గుర్తుకి ఓటేయాలని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ ఉంటాను. రఘునాథ్ నాయుడు మోస్ట్లీ సీరియల్ నెంబర్ 5 కావచ్చు. రేపు సాయంకాలం పైన ఇంతవరకు 5 ఉండదు. ఇండియన్ కాంగ్రెస్ ఇక్కడ నేను నిలబడుతున్నాను. పద్మనాభనగర్ కాన్స్టిట్యూన్సీ 171 నెంబరు. అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తుంటాను. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరున్నానో అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆయన డీకే శివకుమార్ నా పేరు నమ్మకంతో ఇక్కడ ఉన్న మన స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. హైయెస్ట్ తెలుగు వాళ్ళు అనేది పద్మనాభనగర్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి నేను రఘునాథ్ టికెట్ ఇచ్చిన అనేసి ఆయన నేషనల్ మీడియా కూడా ఆయన సపోర్ట్ చెప్పినాడు. ఎందుకు టికెట్ ఇచ్చినాడు కదా చాలా మంచి అబ్జెక్షన్ అడిగినప్పుడు దానికి ఆయన నమ్మకం నిలబడాలా. మేము ఈ గ్రామంలో ఉన్నాం కాబట్టి జన్మించినాం కాబట్టి మాకందరికీ కూడా మీ అందరికీ విశ్వాసం ఉండాలనేసి మరీ కోరుకుంటాము. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలే అని 2 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ 25 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిన్న స్వయంగా ఈటెలనే చెబుతున్నాడు కదా రేవంత్ 25 కోట్లు తీసుకున్నాడని ప్రశ్నించారు. తడి బట్టలతో చార్మినార్ అమ్మవారి టెంపుల్ కి వస్తావా అని ఒకరంటే ఇంకొకరు సప్పుడు చేయకుండా ఉంటారు. దొందే అని తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజం ఎప్పుడైనా బయటకి వస్తుంది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ నాటకాలు ఆడి ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఆనాడు తన మాటలను కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటెల రాజేందర్ కు తగిన బుద్ధి చెప్పబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈటెల సహనం కోల్పోయి ఎవడ్రా నీవు ఏంద్రా నీవు అని అంటున్నాడు. రాజేంద్ర నేను నీలా అనవచ్చు కానీ తనకు తన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అడ్డు వస్తోందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అని ఇది వాస్తవమే కదా. ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజం తెలియదు కదా. నేను ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏంది. ఒకరో తడిబట్టలు ఇప్పి చార్మినార్ అమ్మవారి టెంపుల్కి వస్తావా తడిబట్టలు పోదాము అని ఒకరంటారు. ఇంకో రోజు సపోర్ట్ చేయరు. వీళ్ళిద్దరు దొంగలే అని నేను చెప్పింది ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. దొందే ఏ నాటికైనా నిజం బయటికి వస్తుందని నేను చెప్పిన ఆ రోజు. ఇవాళ స్వయంగా ఈటెల రాజేందర్ గారి నోట్ల నుంచే ఇలా 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురు అని చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమో నేను తీసుకోలే అని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయరి. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడి ప్రభుత్వాలని ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా దీన్ని బట్టి ప్రజలారా వీళ్ళిద్దరు ఎంత పెద్ద లంగలో మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా మన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా ఆలోచన చేయండి. నేను ఆ రోజు చెప్పిన రోజు మీరు కొందరు నమ్మినరు, కొందరు నమ్మలే. కానీ ఇవాళ స్వయంగా ఈటెల రాజేందర్ గారి నోటు నుంచే 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురని ఇవాళ చెప్పిండు. ఇలా మీరందరు గమనించండి. ఏ రోజైనా నిజమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా
రాబోయే ఎన్నికలలో ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారికి బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆయన సహనం కోల్పోతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు, ఎవడ్రా నువ్వు, ఏంద్రా నువ్వు? ఈటల రాజేంద్ర, నేను అనాలనుకుంటే నిన్ను ఎవడ్రా నువ్వు అని నేను అనగలుగుతా, ఒక్క నిమిషం పట్టదు నాకు. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నాకు అడ్డం వస్తుంది. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేర్పించుకుంటే సంస్కారం వస్తుంది. కాబట్టి నేను అంటలేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడో నేను నీకు వచ్చే ఎలక్షన్లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే కౌశిక్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటుకు నోటు కేసులో ప్రమాణం చేస్తావా రేవంత్? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సవాల్ విసిన బీజేపీ నేత డీకే అరుణ. మహబూబాబాద్ జిల్లాలో కామ్రేడ్ లెనిన్ కు రివాళ్లు. బట్టు అంజయ్య బాణంపై జెండా ఎగరవేసిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకన్న. రాజకీయ కక్షలతో మల్బరీ తోటపై విష ప్రయోగం దుర్మార్గం. ఆగ్రహం వ్యక్తం చేసిన పెనుకొండ మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి. అనకాపల్లి జిల్లాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన టీటీడీ చైర్మన్. వైసీపీ ప్రభుత్వ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్తామన్న వైవి సుబ్బారెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.